స్టాక్ మార్కెట్లో బిగినర్స్ కోసం రకరకాల ఫేక్ సిగ్నల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలయన్స్ లో ఒక ట్రయాంగిల్ షేప్ ఆఫ్ కన్సాలిడేషన్ కనపడుతుంది. సో ఇలాంటి కన్సాలిడేషన్ కనిపించినప్పుడు ఎవరైనా కూడా పైకి బ్రేక్అవుట్ అయితే బై చేయాలి అని చెప్పి అనుకుంటారు. సో అలాంటి ట్రేడర్స్ ఎవరైనా ఉన్నారు, జస్ట్ వాళ్ళు ట్రయాంగిల్ ప్యాటర్న్ నేర్చుకున్నారు అని అనుకున్నప్పుడు ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే ఒక బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇలాంటి బ్రేక్అవుట్ కనపడుతుందో, కింద వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుందో, హ్యాపీగా ఇక్కడ బై చేసుకోవచ్చు అని చెప్పి ఆబ్వియస్ గా ఏ బిగినర్ ట్రేడర్ అయినా అనుకుంటారు. రిలయన్స్ లాంటి స్టాక్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ స్టాక్ కాబట్టి కళ్ళు మూసుకొని బై చేసేయచ్చు అన్న ఒపీనియన్ లో ఉంటారు. కానీ మీరు కనుక తెలుగు స్టాక్ ఛానల్లో టెక్నికల్ అనాలిసిస్ యొక్క ప్లేలిస్ట్ లో వీడియో 204 లేదా వీడియో 205 లో నేను చెప్పిన అనాలిసిస్ ఇలాంటి క్యాండిస్టిక్ వస్తే అది జెన్యూన్ మూవా కాదా అని గనక మీరు చూసుంటే, ఇలాంటి పెద్ద విక్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో అక్కడ చాలా మంది సెల్లర్స్ వస్తారు, ఒక ట్రాప్ క్రియేట్ అవుతుంది అని చెప్పి తెలుసుకొని ఉంటారు. సో ఎప్పుడైతే ఒక స్టాక్ లో ట్రాప్ అనేది క్రియేట్ అవుతుందో మళ్ళీ అదే ప్లేస్ లో అక్కడే ట్రాప్ క్రియేట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మీకు స్క్రీన్ మీద కనపడుతున్న క్యాండిస్టిక్ ఏదైతే ట్రాప్ క్రియేషన్ జరిగిందో ఎగ్జాక్ట్లీ సిమిలర్ క్యాండిస్టిక్ ఇక్కడ మనకు ఒక ట్రాప్ క్రియేట్ అయ్యి అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ పడిపోయాయి. కాబట్టి ఆ విక్ లేదా స్టిక్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ట్రాప్ జోన్ ని కనుక నేను ఐడెంటిఫై చేస్తే ఇది క్లియర్ గా ఒక ట్రాప్ జోన్. స్టాక్ మార్కెట్ బిగినర్స్ ని ట్రాప్ చేయడం కోసం ఇలాంటి ఫేక్ సిగ్నల్ వచ్చింది. ఈ ట్రాప్ జోన్ ని దాటి పైకి వెళ్తే కానీ మనం యూజువల్ గా ట్రేడ్ చేయకూడదు. యాక్చువల్గా ఎక్కడ ట్రేడ్ చేస్తారంటే ఇది ట్రాప్ జోన్ కాబట్టి ట్రాప్ జోన్ కి కొంచెం హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దీనిపైన కనుక క్లోజ్ అయితే దాన్ని బై చేయాలి అని చెప్పి అనుకుంటారు. కానీ స్టాక్ మార్కెట్ బిగినర్స్ కి ఇదంతా తెలియదు కదా. సింపుల్ గా ట్రయాంగిల్ ప్యాటర్న్ తీసుకుంటారు, బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి బై చేస్తారు, టార్గెట్ అని చెప్పి ఇన్ని పాయింట్స్ పెట్టుకుని ఆ టార్గెట్ లెవెల్స్ ని ఇలా మార్క్ చేసుకుంటారు. సో ఇలా గనక ట్రేడ్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్గా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఆ ఇమీడియట్ నెక్స్ట్ 1 or 2 డేస్లోనే మనకి ఇలాగా స్టాప్ లాస్ హిట్ అవడమే కాదు, చాలా పెద్ద ఫాల్ రికార్డ్ చేసింది. ఇంత పెద్ద ట్రాప్ అనేది ఇక్కడ మనకి క్రియేట్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను నా లాస్ట్ 2-3 వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో సైడ్ వేస్ కన్సాలిడేట్ అవుతుందో వాల్యూమ్స్ యాక్చువల్గా తగ్గుతూ ఉండాలి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇలా ఎప్పుడైతే స్టాక్ ఇక్కడ సైడ్ వేస్లో కన్సాలిడేట్ అవుతుంటే వాల్యూమ్స్ పెరుగుతూ ఉన్నాయి. సో వాల్యూమ్స్ పెరుగుతున్నాయి అంటే క్లియర్గా ఒక ట్రాప్ క్రియేషన్ జరుగుతుంది కదా, అక్కడ మనకు అర్థమైపోతుంది ముందుగానే. సో లాంగ్ టైమ్ కన్సాలిడేషన్తో పాటు వాల్యూమ్స్ తగ్గుతుంటేనే అలాంటి స్టాక్స్లో మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఫేక్ సిగ్నల్స్ రావడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 100% ఫేక్ సిగ్నల్స్ రావు అనేది ఎక్కడ ఉండదు, వస్తాయి. కానీ తక్కువ ఛాన్సెస్ ఉన్న చోట ట్రేడ్ చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి కదా. సో నేను నేర్పించిన ఈ 2 పాయింట్స్ లాంగ్ టైంలో కన్సాలిడేషన్ ఉండాలి అండ్ అలాగే వాల్యూమ్ తగ్గుతూ ఉండాలి. ఈ రెండింటిని కనుక గుర్తు పెట్టుకుంటూ మనం ట్రేడ్ చేస్తూ ఉంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఫేక్ సిగ్నల్స్ ఉండడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అగైన్ ఒక స్టాక్ మార్కెట్ బిగినర్ ఈ వీడియో చూడగానే రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ సైడ్ వైజ్ కన్సాలిడేషన్ ఉంది, ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది, వాల్యూమ్ తగ్గుతూ ఉంది కాబట్టి ఇది ఒక మంచి ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఇందాక సార్ చెప్పారు కదా, ఇక్కడ మనకు ఒక క్లియర్ ట్రాప్ ఫార్మేషన్ వచ్చింది, ఇలాంటి క్యాండిల్ స్టిక్ వచ్చింది, పైన పెద్ద విక్ ఫామ్ అయిందంటే ట్రాప్ కదా. సో రేపటి రోజున ఇది ట్రాప్ క్రియేట్ అవుతుంది అని చెప్పి ఇలాగా ఒక ట్రాప్ లాగా డ్రా చేసుకుంటారు. ఈ ట్రాప్ యొక్క హై దాటి పైన క్లోజ్ అయితేనే ట్రేడ్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. అండ్ ఈ స్టాక్ లో కనుక మనం వెయిట్ చేస్తూ ఉంటే అలాంటప్పుడు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే మనకి ఆ ట్రాప్ జోన్ ఏదైతే ఉందో ట్రాప్ జోన్ పైన క్లోజ్ అయింది కాబట్టి ఇమ్మీడియట్ గా మంచి ట్రేడ్ కదా అని చెప్పి దాన్ని బై చేయాలి అనుకుని బై చేస్తారు. అయితే బై చేసిన తర్వాత ఆ స్టాక్ ఏమైనా వెళ్ళి టార్గెట్ హిట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ స్టాక్ ఎక్కడికి పైకి టార్గెట్ హిట్ అవ్వడానికి వెళ్ళట్లేదు, కొన్న లెవెల్ దగ్గరే పైకి కిందకి ట్రేడ్ అవుతుంది. వెయిట్ చేస్తూ ఉంటారు, మెల్లగా ఈ స్టాక్ వెళ్ళి దాని యొక్క స్టాప్ లాసెస్ హిట్ అయిపోతుంది. సో ఇలా గ్రావిటా ఇండియా అనే స్టాక్ ని మనం ట్రాప్ పైనే బై చేస్తున్నాం, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాతే బై చేస్తున్నాం, బట్ వేరే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. రీజన్ ఏంటి? ఈ వీడియోలోనే నేను చెప్పినట్టుగానే స్టాక్ లో సైడ్ వైజ్ కన్సాలిడేషన్ వచ్చింది, వాల్యూమ్ తగ్గింది, బట్ ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయింది? ఎందుకు మనం కొనగానే స్టాక్ ప్రైస్ పెరగలేదు? దీనికి చాలా సింపుల్ ఆన్సర్ ఏంటో తెలుసా? ఇది కన్సాలిడేషనే కానీ లాంగ్ టైమ్ కన్సాలిడేషన్ కాదు. యాక్చువల్గా ఇదే గ్రావిటా స్టాక్లో నేను పాస్ట్లో అబ్జర్వ్ చేస్తే నాకు కన్సాలిడేషన్, సైడ్ వైజ్ కన్సాలిడేషన్ ఇలా ఉంది. ఈ సైడ్ వైజ్ కన్సాలిడేషన్ ఎంత టైం పీరియడ్ ఉంది చూడండి, దాదాపుగా నవంబర్ 2023 నుంచి జూన్ 2024 దాకా, అంటే 8 నెలలు సైడ్ వైజ్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ వస్తే స్టాక్ స్టెప్ బై స్టెప్ ఈజీగా పైకెళ్ళగలిగింది. కానీ యాక్చువల్గా ఇక్కడొచ్చిన కన్సాలిడేషన్ని కనుక నేను అబ్జర్వ్ చేస్తే ఎన్ని నెలల కన్సాలిడేషన్? కేవలం 1 నెల మాత్రమే, ఈవెన్ 1 మంత్ కూడా కాదు. అందుకే స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం వినే కొన్ని పాయింట్స్ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. కన్సాలిడేషన్ అని చెప్పట్లేదు నేను ఇక్కడ, లాంగ్ టైమ్ కన్సాలిడేషన్, చాలా కాలం స్టాక్ సైడ్ వేస్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న కన్సాలిడేషన్ అంటే ట్రేడర్స్ పెద్దగా ఎమోషనల్గా ఏం పెద్ద ఫియర్ ఉండదు. చాలా కాలం వాళ్ళ స్టాక్లో ఫ్రస్ట్రేట్ అయిపోయి వెయిట్ చేసి విసిగిపోతేనే అలాంటప్పుడే చిన్న చిన్న ట్రేడర్స్ అందులో ట్రేడ్ చేయరు, ఫేక్ సిగ్నల్స్ ఫామ్ అవ్వవు. సో యాజ్ ఎ
స్టాక్ మార్కెట్ బిగినర్ మీరు ఫేక్ సిగ్నల్స్ ఫామ్ అవ్వకుండా మీరు కొన్న ట్రేడ్స్ అన్ని టార్గెట్ హిట్ అవ్వాలి అని అంటే లాంగ్ టైమ్ కన్సాలిడేషన్ రావాలి. అండ్ అలాగే ఆ లాంగ్ టైమ్ కన్సాలిడేషన్ వస్తున్నప్పుడు వాల్యూమ్స్ పడిపోతూ ఉండాలి. దాని తర్వాత మీరు ఏ ప్యాటర్న్ అయినా తీసుకోండి, అది ట్రయాంగిలా, ఛానలా, ఫ్లాగ్ ప్యాటర్నా, లేకపోతే కప్ అండ్ హ్యాండిలా, ఇన్వర్స్డ్ అండ్ షోల్డరా. స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకున్న ఏ టెక్నికల్ ప్యాటర్న్ యూజ్ చేసినా కూడా మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్గా ఉండగలుగుతారు. అయితే వీటితో పాటు ఫేక్ సిగ్నల్స్ ఫామ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్న క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉన్నాయి అనేవి నేను వీడియో 201, 202 ఇలాగా నా లాస్ట్ 20 వీడియోస్లో చాలా చిన్న ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కనుక మీరు గుర్తుపెట్టుకొని ట్రేడింగ్ చేస్తున్నారు అని అంటే మీ ట్రేడింగ్ లైఫ్కి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది.